హలో ఆల్! ఈరోజు వీడియోలో హైదరాబాద్ స్పెషల్ టేస్టీ డెజర్ట్ రెసిపీ కద్దు కి ఖీర్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి సన్నగా తురిమి పెట్టుకున్న సొరకాయ వేసి పచ్చి వాసన పోయేదాకా లో టు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లోకి కోవా తీసుకొని కొద్దిగా పాలు వేసి కోవా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి చిక్కటి పాలు 3/4 లీటర్ వేసి అర లీటర్ అయ్యేదాకా మరిగించి నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఒక 90% ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం 90% ఉడికాక ముందుగా కలిపి పెట్టుకున్న కోవా, అలాగే బాదం, జీడిపప్పు, ఇలాచి, కొద్దిగా పాలు వేసి మెత్తగా పేస్ట్ చేసి అది కూడా ఇందులో వేసుకొని ఒక పొంగు రానివ్వాలి. ఇది ఒక పొంగు వచ్చాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న సొరకాయ వేసి లో ఫ్లేమ్లోనే సొరకాయ సగ్గుబియ్యం మెత్తగా ఉడికేదాకా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా గిన్నె అంచుల్లో మీగడ్ని తీసి ఇందులో వేస్తూ ఉడికించాలి. ఇలా తిక్కుగా అయ్యాక 3 టేబుల్ స్పూన్ల పంచదార వేసి కాసేపు ఉడికించుకొని అలాగే లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా వేసి 2 నిమిషాలు ఉడికించుకొని తీసుకుంటే కద్దు కి ఖీర్ రెడీ అయిపోతుంది. ఇది వెంటనే కాకుండా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.